నమస్తే పీపుల్, నా పేరు గణేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు గ్యాప్ స్టూడియోస్. పెయింటింగ్ వేస్ట్ చాలా రోజులు అవుతుంది. కొంచెం అలా పెయింటింగ్ వేస్తూ సరదాగా మాట్లాడుకుందాం. మీరు ఎప్పుడైనా మట్టితో బొమ్మలు చేశారా? ఎక్కువ శాతం మంది చేసి ఉండరులే. ఒకవేళ చేసుంటే కనుక ఈ వీడియోకి బాగా కనెక్ట్ అవుతారు. అది నేను 3rd and 4th స్టాండర్డ్లో ఉన్నప్పుడు అనుకోవచ్చు. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ ఎ స్కూల్ కాల్డ్ వికాస విద్యావనం. బాగుంది కదా నేమ్. స్కూల్ కూడా చాలా బాగుంటుంది. ఇది స్కూల్ కాదురా, ఇట్స్ మోర్ దాన్ దాట్. ఆ రోజు ఒక సార్ వచ్చారు, మాకు క్లే ఆర్ట్ నేర్పిస్తానని చెప్పి వచ్చారు. ఆగస్ట్ ఆ టైంలో ఉండొచ్చు. అది నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆయన ఆ రోజు దీపావళికి ప్రమిదలు ఎలా చేసుకోవాలి అండ్ కొంచెం సరదాగా సీమటప్పకాయలు, చుచ్చుబుడ్లు ఇవన్నీ ఎలా తయారు చేయాలో మాకు నేర్పించారు. వి ఎంజాయ్డ్ ఎ లాట్. అండ్ ఆ తర్వాత ఒక వినాయకుడి బొమ్మని సింపుల్గా ఎలా చేసుకోవాలో మాకు నేర్పించారు. ఎంతైనా చైల్డ్హుడ్ డేస్ అంటే ఎంత మెమరబుల్ కదా. దాటు చిట్టి చిట్టి చేతులతో మట్టి, ఆ కూల్ ఎన్వైర్న్మెంట్. అప్పుడు స్టార్ట్ అయింది సార్ నా జర్నీ. ఇంకా అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ నేను నా చేతుల మీదుగానే బొమ్మ చేసి ఇంట్లో పూజ చేస్తూ వచ్చాను. సిచ్యువేషన్స్ ఎంత టెస్ట్ చేసినా కానీ ఇలా మట్టితో బొమ్మ చేసుకొని దాన్ని పూజించే ఈ ప్రాసెస్ని నేను ఎప్పుడూ వదులుకోలేదు. దాట్ టు 4th స్టాండర్డ్లో స్టార్ట్ అయిన ఈ జర్నీ నా 5 years ఆఫ్ ఆర్కిటెక్చర్ ఫినిష్ అయ్యేదాకా వచ్చిందంటే ఇట్స్ మ్యాజికల్. కానీ నేను 4th ఇయర్లో ఉన్నప్పుడు మాకు ఒక పాటరీ వర్క్షాప్ జరిగింది. ఆ వర్క్షాప్ జరిపించడానికి ఒక ఎక్స్పర్ట్ని పిలిపించారు. 4th స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఎవరైతే మాకు క్లేతో వినాయకుడి బొమ్మలు చేయడం నేర్పించారో సేమ్ అదే పర్సన్ 4th ఇయర్లో మాకు పాటరీ వర్క్షాప్ చేయించడానికి వచ్చారు. ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ రిమెంబరింగ్ నేమ్స్, బట్ ఐఎమ్ సారీ. ఆయన పేరు నాకు తెలీదు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్. ఇది అందరికీ జరుగుతుందో లేదో తెలియదు, కానీ ఇలా నాకు చాలా మ్యాజికల్ మూమెంట్స్ అనేవి ఇంకా కళ్ళు మూసుకుంటే నా కళ్ళ ముందు జరుగుతున్నట్టుగానే కనిపిస్తుంటాయి. ద గుడ్ థింగ్ ఈజ్ ఐ కెన్ రీఇమాజిన్ ఇట్ అండ్ ఐ కెన్ డ్రా లైక్ దీస్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరీ ముఖ్యంగా సాంప్రదాయ పద్ధతుల్లో వినాయక చవితిని జరుపుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. అండ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.